దేవేందర్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహేశ్వరం నుంచి వచ్చాము. ఈరోజు ఈ యొక్క ధర్మరక్షణ సభ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ రోహింగ్యాలు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి చుట్టుముట్టి అతి ఎక్కువగా మహేశ్వరం కాన్సెన్సీ ఈ బాలాపూర్ ఏరియాలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తుల్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఈ తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి ఈ యొక్క హిందువుల యొక్క కులవృత్తులపైన దెబ్బతీస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క హోటళ్లలో కానీ నువ్వు ఎక్కడ చూసినా కూడా కూరగాయల మీద చిన్న చిన్న బిజినెస్ల నుంచి ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోహింగ్యాలు అందరూ కూడా వచ్చేసి మన యొక్క బిజినెస్లను దెబ్బ కొడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళపైన చర్యలు తీసుకొని తక్షణం ఇక్కడ నుంచి పంపించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ధర్మరక్షణ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్లో మనం చూస్తూ ఉన్నాం హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది. హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను ఎంత నడి రోడ్డు పైన కాల్స్తూ ఉన్నారు. నడి రోడ్డు పైన వాళ్ళను చంపేసి కాలబెడతా ఉన్నారు. ఒక చెట్టుకు వేలాడదీసి కాలుస్తూ ఉన్నాడు. అలాంటి ఘటన జరగక ముందే మనం యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యావత్ హిందూ సోదరులందరూ కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకు నిర్వహించినటువంటి ఈ యొక్క జాగరణ సభకు అందరూ కూడా వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరుగా ఇక నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ కూడా ఏకదాటిగా అవుతూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు మొగ్గు చూపుతూ ఉన్నది, తక్షణమే ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలను తక్షణమే తరలించాల్సిందిగా ఈ యొక్క సభ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. ముందు ఈ యొక్క హిందూ ఏకత ఒక్క దగ్గర అయిరంటే మాత్రము ముందు చూడాల్సినటువంటి పరిణామాలు చాలా వేరుగా ఉంటుందని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సభా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటి ఈ సభ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ బాలాపూర్లో ఎప్పుడు లేని విధంగా హిందూ ధర్మ రక్షణ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ధర్మానికి ఏం జరిగింది, ఎందుకు ఈ సభ పెడుతున్నారు? గత కొన్ని నెలలుగా చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ముస్లిం కానీ రోహింగ్యా కానీ మా హిందూ ధర్మం పైన మా దేవుళ్ళ పైన ఒక విపరీతమైన వ్యాఖ్యలు కానీ చేతులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకునే అదులు లేరు. అందుకే ప్రతి ఒక్క హిందూ ఏకం కావాలని ఈ సభాపూర్వకంగా తెలుపుతున్నాము. ఎందుకు మన రోహింగ్యాలు అక్రమ చొరబడ్డారు ఇక్కడ ఉన్నా కానీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? అది మా ప్రభుత్వం లేదు కదా, అందుకే ముస్లిం పాలన అయిపోయింది కదా. మా ప్రభుత్వం ఉంటే ఏంటంటే మేము అనేది ఏందో చూపించుకుంటాం. ప్రభుత్వం లేకున్నా కానీ మీ మానది ఏందో మేము చూపించుకోవాలని ఈ సభ ఉద్దేశం. ఈ యొక్క బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏదైతే ఈ రోహింగ్యాల గురించి ఇక్కడ అందరికీ అతీతంగా హిందూ జాతికి అందరికీ అతీతంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మనం మహేశ్వరం ద్వారా ఇట్లా వస్తున్నాం. మేము అక్కడ రోడ్డు మీద చూస్తే పాన్ డబ్బా ముస్లింలదే, ఓ పండ్ల దుకాణం ముస్లింలదే, నీకు శనగల దుకాణం ముస్లింలదే, నీకు ప్రతిదీ చాయ్ డబ్బా కానీ నీకు పాన్ డబ్బా కానీ ప్రతిదీ వాళ్ళదే. మరి ఇదంతా కూడా పెంచి పోషిస్తున్నది మనమే, హిందువులమే పోషిస్తున్నాం. మనం ఎట్లా పోషిస్తున్నాం అంటే మనం హిందువులము పార్టీల వారీగా విడిపోతున్నాం. ఒక ఆయన బీజేపీ అంటాడు, ఒక ఆయన కాంగ్రెస్ అంటాడు, ఒక ఆయన టీఆర్ఎస్ అంటాడు, ఒక ఆయన కమ్యూనిస్ట్ అంటాడు. మరి వీళ్ళంతా ఏం చేస్తుండ్రు? హిందుత్వ ఎజెండా ముందలకేసుకుంటలేరు, ఓట్ల ఎజెండా ముందలకేసుకుంటున్నారు. నువ్వు ఎవరైతేమే, నువ్వు పాకిస్తానోడు అయితేమి, నువ్వు బంగ్లాదేశోడు అయితేమి, నువ్వు అమెరికాడు అయితేమి, ఆస్ట్రేలియాడు అయితేమి, ఇక్కడ రా, ఇక్కడ నువ్వు ఆధార్ కార్డు తీసుకో, ఓటక్కు సంపాదించుకో, నాకు నువ్వు ఓటేయి, నీకు నేను సపోర్ట్ చేస్తా. నువ్వు ఎవరైతే నాకు సంబంధం లేదు. నా దేశం కోసం నేను పాటు పడతలేను. ఈ ఎమ్మెల్యే ఎందుకోసం అవుతున్నావు? నీ రాష్ట్రం కోసం కాదా? ఇవాళ ఎంపీ గెలిపిస్తున్నారు, దేశం కోసం కాదా? ఎందుకోసం గెలిపిస్తున్నారు మిమ్మల్ని? ఏమిటి కోసం గెలిపిస్తున్నారు మిమ్మల్ని? ఖాళీ నీ సీటు కోసమే గెలుస్తున్నావాను? నీకు ఓటేసిన ప్రజలంతా ఏమి కావాలి? ఒక్కరికి కూడా నువ్వు న్యాయం చేసే రీతిలో లేవు. నీ ఎన్నుకున్న వాళ్ళని నీవు సరిగ్గా చూసుకుంటున్నావు. జనాలను ఏడ చూస్తున్నావు, ఎక్కడ చూస్తున్నావు? ఏ ఎమ్మెల్యేనన్నా ఎక్కడన్నా బయట కార్యకర్తలు తిరుగుతున్నారా మీరు? ఒక ఎంపీ ఏనన్నా తిరుగుతున్నాడా? ఎక్కడున్నారు మీరంతా? ఏడున్నారు మీరు? ఈ ఎలక్షన్ ముందల ఒక సంవత్సరం ముందల స్టార్ట్ చేస్తారు ఇక మీరంతా. నీకు ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లేసి గెలిపించుకోవడం తప్ప ఎన్నడూ కూడా ఈ హిందూ సమాజం కోసం, హిందూ ధర్మం కోసం ఎవ్వరు కూడా మాట్లాడతలేరు.
మనం చిన్న ఉన్నప్పుడు మన స్వతంత్రం కోసం పోరాడినటువంటి బాల గంగాధర్ తిలక్ ఈ యొక్క గణేష్ ఉత్సవ ఇవన్నీ కూడా కమిటీలను ఆయన ఏర్పాటు చేసి గణేష్లను పెట్టి ఆయన ఆ రోజు మనం తెల్లదొరలను పారదోలనికే మరి మాట్లాడుకోనికే ఒక 10 మంది జమ కావాలంటే ఇట్లా గణేష్ని పెట్టాలని చెప్పేసి ఆయన మన గణేష్ ఉత్సవాలు తీసుకొచ్చాం. ఇప్పుడు మరి రోహింగ్యాలు పెరుగుతున్నారు అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత పెద్ద గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఏదో రోహింగ్యాలు వచ్చారని చెప్పి మనం అదే గణేష్ ఉత్సవ సమితిలలో మనము ప్రతి ఊర్లో ప్రతి వార్డులో ఉంటుంది గణేష్ కమిటీలు, గణేషులు ప్రతి గల్లీకి పెడతారు. ఈ రోజు నుంచి అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకొని పోయి మరి ఆ రోజు బాలగంగాధర్ తిలక్ ఎలాగైతే మరి ఆ బ్రిటిష్ వాళ్ళని పారదోలిండో మనం కూడా గణేష్ ఉత్సవ సమితిల కాడ అందరితో కూడా చర్చించి మాట్లాడి ఈ యొక్క రోహింగ్యాలను అందరూ కూడా మరి వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించాల్సిన అవసరం ఎంతో మనందరి మీద ఉందని ఈ అవకాశం ఇచ్చినటువంటి పల్లవి టీవీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటన్నా ఈ సభ అంతా ఇక్కడ కాషాయ జెండాలతో కల్పిస్తూ ఉన్నది, ఇక్కడ సభ ఎందుకు పెట్టారు, దేనికోసం, అవసరం ఏముంది? ఈరోజు అంతా హిందువులంతా ఏకమైనారు. అక్రమంగా చుట్టుపక్కల చూస్తే ఇష్టం వచ్చినట్టుగా రోహింగ్యాలు మొత్తం వచ్చి ఇక్కడ అంతా సెటిల్ అయిపోయారు. నేను రీసెంట్గా నేపాల్ వెళ్తే చాలా క్రిటికల్గా ఉంది. అసలు ఇమ్మిగ్రేషన్ చెక్ కానీ ఏదైనా మన దగ్గరికి ఎట్లా పడితే అట్లా ఏడకని పడతాడకలి జొల్ల పడుతున్నారు. ఈ కొడుకులని ఇమ్మీడియట్గా అక్రమంగా మన దగ్గరికి ఎవరైతే వచ్చిరో అందరినీ సాగనంపాలి మనం. ఇది పరిస్థితి. ఈరోజు హిందువులంతా ఏకమైనారు. ఈరోజు ఎక్కడ చూడు మన హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళంతా అక్రమంగా వచ్చి ఎక్కడ పడితే అక్కడ గుళ్ళపై దాడులు, మనుషులపై దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అంతా హిందువులంతా ఏకమైన మేమంతా రాబోయే రోజుల్లో కొన్ని కూడా అక్రమంగా మా భారతదేశంలో కానీ మన హైదరాబాద్లో కానీ ఎవరిని కూడా రానియము, ఎవరిని కూడా ఉండనియము. మాకేమైనా అనుమానం వస్తే ఫస్ట్ వన్ అడుగుతాం, నీ ఆధార్ కార్డు ఏముందని. ఈరోజు ఎంతోమంది చాలామంది పండ్లు అమ్మేటోళ్ళని చూసినా కానీ ఎవరిని చూసినా కానీ ఆధార్, వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఎక్కడి నుంచి అంటే రోహిణ్య నుంచి ఇక్కడ బయట నుంచి వచ్చిన అంటాడు, వానికి ఆధార్లే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం, వాడిని సాగనంపుతాం. ఎందుకు ఇంతమంది రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులున్నా కానీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని పంపించట్లేదు? ఎందుకు దీని మీద ఒక డ్రైవ్ చేపట్టలేదు? కార్డన్ సెర్చ్ కానీ వివిధ ఏవైతే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనకైతే తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది ఏంటిది. అందుకు మనం అంతా హిందువులంతా ఏకమైనారు. ఈరోజు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ఎవరిని కూడా ఉండనియరు. అవసరమైతే ప్రభుత్వం కూడా మారిపోతుంది. భారత్ మాతాకి జయ అంటూ ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఈరోజు హిందువులంతా ఇక్కడ ఏకం కావడానికి కారణం ఏంటంటే మన దేశానికి చెదబట్టినట్టుగా ఈ బంగ్లాదేశీలు రోహింగ్యులు అంతా చొరబడడం, మన దగ్గర ఉండిపోయి మనల్ని ఇబ్బంది గురి చేయడం, వీళ్ళను తరిమి కొట్టాలి మనం ఖచ్చితంగా. వీళ్ళు దొంగ ఆధార్ కార్డులు తీసుకొని దొంగ కార్డులు రేషన్ కార్డు తీసుకొని మన పేదలకు వచ్చే రేషన్ కానీ ప్రతిదీ కానీ వాళ్ళు దొంగలించి తింటున్నారు. వీళ్ళు ఇలా రావడానికి కారణం మాత్రం ప్రభుత్వ వైఫల్యం అండి. ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో బీజేపీ ఉందో అక్కడ ప్రతి ఒక్క రోహింగ్యాలను తరిమి కొడుతున్నారు. కానీ ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకునే దాఖలు లేవు. మన దగ్గర అదే దుస్థితి. అందుకని చెప్పేసి హిందువులు తమంతా తాము ఇండ్ల నుంచి బయటకు వచ్చి మహిళలే కాదు పిల్లలే కాదు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకొని మా అంతా మేము స్వచ్ఛందంగా ఒక హిందువుగా ఏ పార్టీకి అతీతంగా కాదు ఒక హిందువుగా ముందుకు వచ్చేసి మనమే కొట్లాడాలి, మనమే పోరాడే వీళ్ళు తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు అందరం ఇక్కడ వచ్చి వినాదం చేస్తున్నామండి.